విస్తరణ పైన ప్రతిష్టంభన, మంత్రివర్గంలో అవకాశం కల్పించాలంటూ అధిష్టానం పైన ఆశావహుల ఒత్తిడి. ఉగాదికి ప్రమాణ స్వీకారం అన్నారు, ఉగాది తెల్లారే ప్రమాణ స్వీకారం అన్నారు. ఈ కాంగ్రెస్లో ఇది ఒడవని ముచ్చట కదా. ఏదైనా పదవులు ఇవ్వాలంటే మామూలు లాబింగ్గా ఇంత వీక్ ఏందో వాళ్ళ హైకమాండ్ కూడా అర్థం కాదు. ఇచ్చేది 6 మంత్రి పదవులు, 6లో మళ్ళీ 2 ఆపి 4 ఇస్తామని అంటున్నారు. మళ్ళీ దీనికి కూడా ఇంత లేటు. ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్కు ప్రాతినిధ్యం కల్పించాలంటూ తాజాగా జానారెడ్డి లేఖ రాసిండట. ఉమ్మడి రంగారెడ్డి కానీ హైదరాబాద్ నుంచి, ముఖ్యంగా హైదరాబాద్ నుంచి అయితే ఒక్క ఎమ్మెల్యే లేడు. ఉమ్మడి రంగారెడ్డి నుంచి ఇద్దరే గెలిచిరు. ఎవరెవరు? ఆయన ఎవరు? మల్రెడ్డి రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, పరిగి నుంచి రామ్మోహన్ రెడ్డి ఏమో గెలిచినట్టున్నాడు. వీళ్ళే రంగారెడ్డి జిల్లా నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు. సో ఖచ్చితంగా వీళ్ళకి ఇవ్వాలనేది జానారెడ్డి. మరి వీళ్ళు పోయి ఆడ ఆయనకి మొరబెట్టుకున్నారో ఇంకేం జరిగిందో జానారెడ్డి ఎంటర్ అయ్యిండు. మరి ముందు నుంచి ఏం చేసినావా జానారెడ్డి గారు? మీరు ముందు నుంచి ఇదే ప్రతిపాదన పెట్టవచ్చు కదా. ఇచ్చే టైంలో ఎందుకు ఆపినట్టు? మరి అక్కడ ఏ బీసీకో ఏఎస్సీకో ఎస్సీకి వస్తుంటే ఆపినావా, లేకపోతే నిజంగానే వాళ్ళకి ఇవ్వాలనా? మంత్రివర్గ విస్తరణపైన ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ నెల 3వ తేదీన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని అధికార పార్టీ ముఖ్యులు చెబుతూ వస్తున్న ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో తమకు ప్రాతినిధ్యం ఉండాలి అని పట్టుబడుతుండడం, ఇదే విషయమై సీనియర్ నేత జానారెడ్డి తాజాగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్కు లేఖ రాయడం వంటి పరిణామాల నేపథ్యంలో విస్తరణపైన సందిగ్ధం నెలకొంది. మంత్రులుగా 4 పేర్లు ఖరారైనట్టు ప్రచారం జరుగుతున్నప్పటికీ పార్టీ అధిష్టానం నిర్ణయం వెలువడే వరకు ఏమీ చెప్పలేమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒకరు అన్నారు. ఈ వాదనకు బలం చేకూరుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి 15 నెలలు గడిచింది. మంత్రివర్గంలో ఇంకా 6 స్థానాలు భర్తీ చేయాల్సి ఉన్నది. ఈ విషయమై రాష్ట్ర నేతలు అధిష్టానంతో పలు దఫాలుగా చర్చలు జరిపినా కొలిక్కి రాలే. ఇదంతా జరిగింది. ఈ విడతలో విస్తరణలో 4కి అవకాశం కల్పించాలని సమావేశంలో అధిష్టానం నిర్ణయించిందని, సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్, శ్రీహరి ముదిరాజుల పేర్లు ఖరారయ్యాయని, మార్చి 29 లేదా ఏప్రిల్ 3వ తేదీన ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. ఇది ప్రచారం మాత్రమే, ఇవన్నీ ఉత్తయ్య పేర్లు. రాహుల్ గాంధీ భిన్నాభిప్రాయంతో అయితే ఆ సమావేశంలో ఈ 4తో పాటు మరికొందరి పేర్లపైన చర్చ జరిగింది. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే మంత్రిగా ఉన్నందున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుంటే సోదరులు ఇద్దరూ ఒకే క్యాబినెట్లో ఉంటారని, ఇది సరైంది కాదని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డట్టు సమాచారం. అధికారంలోకి వస్తే మంత్రివర్గంలోకి తీసుకుంటామని ఎన్నికల ముందు కొందరికి హామీ ఇచ్చాం. రాజగోపాల్ రెడ్డి, వివేక్లు ఈ జాబితాలో ఉన్నారు అని కొందరు నేతలు చెప్పడంతో తుది నిర్ణయాన్ని తాము తెలియజేస్తామని అధిష్టానం రాష్ట్ర నేతలతో చెప్పిందట. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఇస్తే ఒకే జిల్లా నుంచి ముగ్గురు రెడ్లు మంత్రులు అవుతారు. ఒకే జిల్లా నుంచి ఒకే కుటుంబం నుంచి 2 మంత్రులుగా ఉన్నట్టు అవుతుంది. ఒకే జిల్లా నుంచి 3, ఒకే కమ్యూనిటీ నుంచి 3, ఒకే కుటుంబం నుంచి 2. ఇన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. అది ఎంత నెగిటివిటీ తీసుకొస్తుంది. ఆశావహుల ఒత్తిడితో సంక్లిష్టం. ఈ సమావేశం తర్వాత మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో తమకు సరైన ప్రాతినిధ్యం లేదని, ఇంకొకరికి అవకాశం కల్పించాలని అధిష్టానాన్ని కోరారు. మరోవైపు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డిలు మంత్రివర్గంలో స్థానాన్ని ఆశిస్తూ పలు దఫాలు అధిష్టాన పెద్దలను కలిశారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్లకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదని, ఈ జిల్లాలకు అవకాశం ఇవ్వాలని వారిద్దరితో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు ఏకరువు పెట్టారు. తాజాగా వీరి తరపున జానారెడ్డి కేసీ వేణుగోపాల్కు లేఖ రాసిండు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు మంత్రివర్గ విస్తరణలో ఈ జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించాలని జానారెడ్డి ఆ లేఖలో కోరారు. ఇంకోవైపు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అధిష్టానంలోని ముఖ్యులను కలిసినట్టుగా తెలిసింది. తాను 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచా, పార్టీలు మారి ఎన్నికలకు ముందు చేరిన వారికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తే పార్టీలోనే కొనసాగుతున్న తమలాంటి వారి పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేసిండు. అలాగే లంబాడా సామాజిక వర్గంతో పాటు మైనార్టీలు కూడా తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. శ్రీహరి ముదిరాజుతో పాటు బీసీల నుంచి మరొకరిని తీసుకోవాలని ఆ సామాజిక వర్గ నేతలు అధిష్టానం పైన ఒత్తిడి పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో విస్తరణ పైన ప్రతిష్టంభన కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రివర్గంలో రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించండి, కాంగ్రెస్ అగ్రనేతలకు ఎమ్మెల్యేల వినతి. ఈ కాలయాదయ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాదు, మరి కాంగ్రెస్లోకి వచ్చి మంత్రి పదవి అడుగుతున్నావా, లేకపోతే వాళ్ళ కోసం వచ్చినావా? ఖర్గేకి వినతి పత్రం ఇస్తున్న రామ్మోహన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి. ఇక్కడ ఏమైంది? వీళ్ళిద్దరిలో ఒక బీసీఓ, ఒక ఎస్సీఓ, ఒక ఎస్టీ అయి ఉంటే వాళ్ళ పేరు కన్ఫామ్ అయ్యేదేమో. కానీ వాళ్ళిద్దరూ రెడ్లు అయిపోయారు. ఇక్కడ ఆల్రెడీ సుదర్శన్ రెడ్డి కోసం రేవంత్ రెడ్డి పట్టుబడుతున్నాడు. ఉన్నాయే 6, 6లో 4 ఇచ్చే అవకాశం ఉంది.
మళ్ళీ అక్కడ సుదర్శన్ రెడ్డికి ఇస్తే ఇంకో రెడ్డి ఇంకిద్దరికి ఇస్తే మళ్ళీ అక్కడ రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు. ఈ ఈక్వేషన్ సెట్ అవుతలేదు. బేసిక్గా జరుగుతున్నది అది. మరి ఇప్పుడు నా మల్లెడ్డి రంగారెడ్డి ఏమో ఒకవేళ నేను రెడ్డి అన్నదే అడ్డం వస్తే నేను రిజైన్ చేస్తా అంటున్నా ఆయన. మరి ఏం జరుగుద్ది అన్నది చూడాలి. మొత్తానికి జానారెడ్డి ఓ పుల్లేసి పెట్టిండట. ఎన్నైనా అంతే కదా సార్ది. నెక్స్ట్ మిగతా వార్తల్లో, మార్పు అంటే రైతులకు కన్నీళ్ల, ఈ దుస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలే, ప్రజలకు మనోధైర్యం ఇచ్చేలా పార్టీ రజతోత్సవ సభ, బీఆర్ఎస్ నేతలకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే బహిరంగ సభ పెడితే ప్రజలకు భరోసా వస్తుందా? ప్రతిరోజు సమస్యల మీద కొట్లాడితే, సమస్యల మీద మాట్లాడితే ప్రజలకు భరోసా వస్తుందా? ఎట్లా వస్తుంది చెప్పండి? 15 నెలలు గవర్నమెంట్ ప్రజా వ్యతిరేక విధానాలు ఎన్నో వీళ్ళు తీసుకున్నారు, చేయలేకపోతున్నారు. ఏం చేయాలా? అపోజిషన్ లీడర్గా నువ్వు బయటికి రావాలా, వచ్చి మాట్లాడాలా. అసెంబ్లీకి రాలే, బయట కొట్లాడలే, ఓ ధర్నాలో పాల్గొనలే, ఒక స్టేట్మెంటు లేదు. నువ్వు ఒక భారీ బహిరంగ సభ పెట్టి, ₹1 కోటి పెట్టి సభ పెట్టి, ఒక 5 లక్షల మందిని డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి మీటింగ్ పెడితే అయిపోయిందా? ఇక భరోసా ఇచ్చినట్టేనా? మార్పు రావాలి అంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టింది. మార్పు అంటే రైతులకు కన్నీళ్ల అని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకి దుస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదని ఆవేదన వెలిబుచ్చారు. మీరు గనక వచ్చి ఉంటే సరే, ఇంకొక 50 ఎకరాలు అమ్మో, ఇంకో 100 ఎకరాలు అమ్మో, ఆ రైతు భరోసా ఇచ్చేటోళ్ళేమో కానీ రైతుల చేతిలో కనీసం ఉన్న భూమి కూడా ఉండకపోయేది. ఒకవేళ మీరు 3వ గెలిచి ఉంటే, మీరు ఓడిపోవడం అన్నది ఎంత పర్ఫెక్ట్గా జరగాలి అంత పర్ఫెక్ట్గా జరిగిందో, అది అవసరమో తెలంగాణకి, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి గల్లాబట్టి సరైన దారిలో తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మా మీద, ప్రజల మీద ఉన్నది. వీళ్ళు చక్కగా లేకపోతే నీకు పట్టిన గతే వీళ్ళకి పడుతుంది, డౌట్ ఏం లేదు అందులో. అది ఎవడు దానికి మినహాయింపు కాదు, మీరు కాదు, వీళ్ళు కాదు. కానీ మీరు రైతుల కన్నీళ్ళు ఇప్పుడే కొత్తగా వచ్చినట్టు, మీ హయాంలో లేనట్టు, అప్పుడు అంత అందంగా అద్భుతంగా ఉన్నట్టు ఏం లేదు అక్కడ. 15 నెలలుగా ఏమి మొత్తం అటు ఇటు దాడిపోయిపోలే. అంతకుముందేం గొప్పగా ఉండి ఇప్పుడేం అటు ఇటు అయిపోలే. మీ దారిలోనే ఈయన నడుస్తున్నాడు. సింపుల్గా చెప్పాలంటే మీ దారిలో కూడా ఈయన నడుస్తున్నాడు. మరి నువ్వు ఇప్పుడు ఈయన అంటున్నాడు లక్షల కోట్లు అప్పయింది, 1,50,000 కోట్లు మేము అసలు మిత్తి కలిపి కట్టినాం అంటున్నాడు. చెప్పు దానికి సమాధానం. మరి ఎందుకు ఫైనాన్షియల్గా ఇంత దరిద్రమైన దారుణమైన పొజిషన్లోకి వెళ్ళిపోయింది రాష్ట్రం? ఎవరికన్నా ఇందులో మాట్లాడే అర్హత ఎవరికున్నది చెప్పండి?